హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి. ఇట్స్ ఓన్లీ ఫర్ డిఎస్సి. ఈరోజు మనం 6వ తరగతిలో ఉన్నటువంటి చాప్టర్ 3 పార్ట్ 2 కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే ఈ పెనమకూరు అనే గ్రామం ఎక్కడుంది అంటే బందర్ కాల్వకి కృష్ణానదికి మధ్య ఉన్నదే పెనమకూరు. బందర్ కాల్వకి మరియు కృష్ణానదికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే మనం పెనమకూరు అంటాం. ఉయ్యూరు నుండి మరి మెయిన్గా చూస్తే ఉయ్యూరు నుండి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బందర్ కాలువను దాటి ఈ గ్రామాన్ని చేరుకోవచ్చు. ఓకేనా, ఉయ్యూరుకి వెళ్ళాలంటే మనం ఇక్కడికి పెనమకూరుకు వెళ్ళాలంటే ఉయ్యూరు అనే గ్రామం నుండి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బందర్ కాలువను దాటి ఈ గ్రామాన్ని మనం చేరుకోవచ్చు అంట. కృష్ణానదికి కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ బందర్ కాలువ ప్రవహిస్తుంది. కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ బందర్ కాలువ అనేది ప్రవహిస్తుంది అంట. కృష్ణానది ఒడ్డున విజయనగరం ఉంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయవాడ ఏ నగరం ఒడ్డున ఉంది అంటే కృష్ణానది ఒడ్డున ఉందని మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. 1853వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మించారు. దీన్ని మనం ప్రకాశం బ్యారేజీగా పిలుస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రకాశం బ్యారేజీ కృష్ణానదిపై ఏ సంవత్సరంలో నిర్మించబడింది అంటే 1853 అనే సంవత్సరంలో నిర్మించబడింది. ఎవరు నిర్మించారంటే బ్రిటిష్ ప్రభుత్వం. ఈ బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది. ఓకేనా, ఈ కృష్ణానది బ్యారేజ్ నుంచి మళ్లించినటువంటి నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగవుతుందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పెనమకూరులో ఉన్నటువంటి నేల రకాలు చూస్తే చాలా వరకు ఓండ్రు, నల్లరేగడి నేలలే ఉన్నాయంట. నదులు నిక్షిప్తం చేసిన నేలలు ఒండలి నేలలు లేదా ఓండ్రు నేలలు అంటారు. ఓకేనా, నదులు నిక్షిప్తం చేసినటువంటి ఈ నేలలు ఏమంటాము అంటే ఓండ్రు నేలలు లేదా ఒండలి నేలలు అంటాం. ఓండ్రు నేలలు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఓండ్రు లేదా ఒండలి నేలలో ఎక్కువ నీటిని పట్టి ఉంచేటటువంటి గుణము మరియు పోషక పదార్థాలు ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆరిపోతున్నప్పుడు అంటే ఈ ఓండ్రు నేలలు ఆరిపోతున్నప్పుడు ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడి ఆ పగుళ్ళలో పైన ఉన్నటువంటి మట్టి పగుళ్ళలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ఫ్లవింగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆరిపోతున్నప్పుడు ఏమవుతుంది, భూమి ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడి భూమి ఉపరితలం మీద ఉన్న మట్టి ఆ పగుళ్ళలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ఫ్లవింగ్ అంటాం. మామూలుగా పైన ఉన్నటువంటి భూపొర ఎప్పుడు కూడా సారవంతంగా ఉంటుంది. ఈ పైన ఉన్న భూమి ఆ పగుళ్ళలో చేరి భూమి లోపల కూడా సారవంతం అవుతుంది. దీన్నే సెల్ఫ్ ఫ్లవింగ్ అంటారు. దానివల్లనే ఇక్కడ ఉన్నటువంటి భూములు సారవంతంగా ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నదికి దగ్గర పశ్చిమ దక్షిణ భాగంలో ఉన్న గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇసుక భూములు ఉన్నాయి. ఈ నదికి పశ్చిమ మరియు దక్షిణ భాగంలో ఉన్న గ్రామాలలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూములు ఉన్నాయంట. ఈ ఇసుక భూములు అనేటివి మెయిన్గా మనం కూరగాయలు పండించడానికి అనువైనటువంటి భూమిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వర్షపాతము మరియు సాగునీరు విషయం చూస్తే ఈ ప్రాంతంలో జూన్ నుండి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. జూన్ నుండి అక్టోబర్ అంటే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. నవంబర్ నుండి మే వరకు స్వల్ప వర్షపాతం నమోదవుతుంది. ఈ సమయంలో పంటలకు నీరు అనేది కాలువలు, చెరువులు, బావి లేదా బోరు బావుల నుండి ఉపయోగిస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల 15 నుంచి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మామూలుగా మనకి ఇప్పుడు 250, 300 లోతు వరకు తవ్వినా కూడా మనకు ఎలాంటి నీరు వచ్చేసే అవకాశాలు లేవు. కానీ ఈ పెనమకూరు అనే గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల 15 నుంచి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది. 1997, 2006, 2009 సంవత్సరాల్లో కృష్ణానదికి భయంకరమైనటువంటి వరదలు వచ్చిన ఈ గ్రామానికి నష్టం జరగలేదు. ఓకేనా, ఎప్పుడెప్పుడు వరదలు వచ్చినాయి? 1997, 2006, 2009 సంవత్సరాల్లో వరదలు వచ్చినాయంట. అయినా కానీ ఈ గ్రామానికి ఏ నష్టం జరగలేదంట. ఇక పంటలు, ఇక్కడ పండేటటువంటి పంటలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో వరిని విస్తారంగా పండిస్తారు, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో. ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి నారు పోస్తారు. జూన్, జూలై మాసాలలో దాని పొలాలలో నాటుతారు. దీన్నే సాల్వా పంట అంటారు. అంటే ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి పోసి దాన్ని నాటేటటువంటి ఈ పంటను ఏమంటాము అంటే సాల్వా పంట అంటారు. ఇక్కడ ముఖ్యంగా బాగా దిగుబడినిచ్చే వరి రకాలు MTU 2716, స్వర్ణ, BPT. ఓకేనా, MTU 2716,
ఈ రకం ఒకటి, స్వర్ణ అనే రకం ఒకటి, బీపీటీ అనే ఒక రకం ముఖ్యంగా బాగా దిగుబడినిచ్చే పంటలుగా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ పంట అక్టోబర్, నవంబర్ నెలల్లో కోతకు వస్తుంది. డిసెంబర్ నెల నుండి వేసే పంటను దాల్వా అంటారు. ఓకేనా? మన తెలంగాణలో అయితే దీన్నే యాసంగి పంట అంటాం కదా! ఇక్కడ ఈ ఆంధ్రాలో అయితే ఏమంటారంటే దాల్వా పంట అంటారు. ఇది వరి లేదా పప్పు. ఇది మనకు వారి అనబడింది. వరి, వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు. వరి ఒక్క నిమిషం అండి ఇక్కడ. వరి లేదా పప్పు ధాన్యాలైనా కావచ్చు. మామూలుగా మనం యాసంగి పంటగా పండించేటటువంటి పంటను ఇక్కడ ఆంధ్రాలో దాల్వా అంటారు. అక్కడ వరి గాని లేదంటే పప్పు ధాన్యాలైనా పండించే అవకాశం ఉంది ఇక్కడ. ప్రస్తుతం ఇక్కడి గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు, కంద, ఇక్కడ కాంద అనబడింది. కంద అది యాక్చువల్‌గా. ఆహ్, యెస్. కంద. పసుపు, కంద, అరటి వంటి పంటలను పండిస్తున్నారు. ఈ పంటలు వర్షాకాలం ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి, మార్చి నాటికి కోతకు వస్తాయి. ఓకేనా? ఈ పసుపు, కంద, అరటి వంటి పంటలు మామూలుగా అయితే మెట్ట ప్రాంతాల్లో పండిస్తారు. ఈ పంటలు వర్షాకాలంలో ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి, మార్చి నాటికి అంటే జూన్‌లో నాటితే ఫిబ్రవరి నుంచి మార్చి నాటికి మనకు కోతకు వస్తాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. కూరగాయల విషయానికొస్తే, ఈ గ్రామంలో మెట్ట లేదా గరువు, గరువు అంటే ఇసుక కలిసినటువంటి భూమిని గరువు అంటారు. ఈ భూమి అనేది కూరగాయల సాగుకు అనువైనటువంటి భూమి. సాధారణంగా ఏమేం కూరగాయలు పండిస్తారు ఇక్కడ? వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, క్యాబేజీ ఇలాంటి పంటలు పండించి ఉయ్యూరు రైతు బజార్‌లో విక్రయిస్తారు. వేసవికాలంలో కొంతమంది రైతులు భూములలో సారం పెంచడానికి జీలుగా, పిల్లి పెసర లాంటివి వేస్తారు. ఈ చిక్కుడు జాతికి చెందినటువంటి పంట వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. ఇవి వేసిన 30, 40 రోజుల తర్వాత ఈ మొక్కను కలిపి దున్నుతారు. ఇది పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మామూలుగా అంటే ఏదైనా పొలం నాటే ముందు అనేది జీలుగాలు ఇదే పిల్లి పెసర 30-40 రోజుల ముందే వీటిని నాటడం వల్ల ఇది చిక్కుడు జాతికి చెందినవి కాబట్టి భూమిలో కంపల్సరీగా నత్రజని శాతాన్ని పెంచుతుంది. ఆ మొక్కను కలిపి దున్ని అట్లాగే నాటు వేస్తారు. ఇది మనకు వర్షాకాలంలో చాలా మంది రైతులు ఉపయోగించేటటువంటి పద్ధతే. ఇక తోటలు. తోటల విషయానికొస్తే ఇక్కడ కృష్ణా నది ఒడ్డున మరియు పెనమకూరు గ్రామంలో మనకు వివిధ రకాల పండ్ల తోటలు కనిపిస్తాయి. ముఖ్యంగా జామ, సపోటా, బొప్పాయి. ఓకేనా? కృష్ణా నది ఒడ్డున మరియు పెనమకూరు గ్రామంలో మనకు వివిధ రకాల పండ్ల తోటలు కనిపిస్తాయంట. అవి ముఖ్యంగా జామ, సపోటా, బొప్పాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సాగునీరు, మార్కెట్, పంటల మార్పిడి విషయానికొస్తే ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాలైనటువంటి వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి నుండి చెరకు, కూరగాయలు, పండ్లు, పసుపు లాంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పంటల మార్పిడి అని చూడండి ఇక్కడ. వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు పండించే నుండి చెరకు, కూరగాయలు, పండ్లు, పసుపు మొదలైన లాంటి పంటల వైపు మొగ్గు చూపుతున్న విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా భూమి యాజమాన్యం మరియు కౌలుదారి విధానం చూస్తే పెనమకూరులో మొత్తం 750 కుటుంబాలుంటే వాటిలో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. సుమారు 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంది. మిగిలిన వారు ఎలాంటి భూమి లేని వారు భూమిని కౌలుకు తీసుకొని లేదా యజమానుల భూములలో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా కోళ్ల పెంపకం. ఈ గ్రామంలో పూర్తిగా ఆధునికీకరించినటువంటి కోళ్ల ఫారం ఉంది. నీటిని నిప్పల్స్ ద్వారా మరియు ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తున్నారు. ఇది అంటే నీటిని నిప్పల్స్ అనే పరికరం ద్వారా మరియు ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తున్నారా అంటే ఇక్కడ పూర్తిగా ఆధునికీకరించినటువంటి కోళ్ల ఫారం అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫారంలో టోటల్‌గా 80,000 కోళ్లు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు పెడతాయి. వీటిని విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. 80,000 కోళ్లుంటే మనకి 50,000 దాకా గుడ్లు పెడతాయంట. వీటిని విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. ఇది ఈరోజు ఉన్నటువంటి టాపిక్. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు అనే గ్రామం గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో 4వ టాపిక్ అయినటువంటి ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా నాకు వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఆ గంట శబ్దాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను పెట్టేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.